I am at, of course, black color pens. How should I identify him? I am at, of course, black Benji Kara. తల్లి ఏంటిదా ఇప్పుడు ఏం చేయాలి వాటుడు కాలాకాష్ చెప్పరా కిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన మాధపూర్ అఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి దాట్ ఇమ్మీడియట్లీ సర్లే వస్తున్నా. ఐమ్ హియర్ వేర్ ఆర్ యూ వామ్మో కమింగ్ కమింగ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ Traffic లో ఇరుక్కున్నాడు. ఆకాష్ వచ్చేసావా అయ్యో ముందుకు వచ్చేసానా రే 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 ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ లా హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు సోదా ఆపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈ రోజే తెలుసుకున్నారా. అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులరా. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గడ్డతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ వర్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే, మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7, ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. What's your problem? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావో. మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing, ఎట్టుందే పిల్ల బోలు నా framing. ఏంట్రా ఫ్రెండ్షిప్? యా ఓ మై ఫ్రెండా? చచ్చా నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్విలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియంట్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మా అమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకెవరా అమ్మాయి? షీ ఈజ్ ద వన్. నైస్ నా. తనే రా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? Order please. Swiss Swiss mocha mocha frappe. frappe. Okay, sir. Actually, that's my favorite. Really? Me too. Yeah? ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర. Yeah, that was weird కదా? No, that was fun actually. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? Frappe, sir. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను.
అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ శానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియల్లీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్, దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యూ 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. ఇంకా సైలెంట్ గా ఉండటం నా వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి. జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా. ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లీని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే. పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది? ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004 మళ్ళీ అదే డిసెంబర్ 26 ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది. ఎన్ని కోట్లు లాసో, ఎంత మంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే ఇవన్నీ అవసరమా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్ కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లల్లీ. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే. నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గడు నా బిఎఫ్. థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ ని నేనెప్పుడు కలుస్తానో ఏంటో. ఓకే బాయ్. బాయ్ ఒకటేనా? ఇంకేం లేదా? అయితే సరే, గుడ్ నైట్. అంత టెంప్టింగ్ గా దగ్గరికి వచ్చింది, ఇది చెప్పడానికా? మరి ఇంకేం చెప్పాలి? చెప్పాలి కాదు, చెయ్యాలి. ఆల్రెడీ మన మాటల స్టేజ్ దాటి ముద్దుల స్టేజ్కి వచ్చేసాం. అర్థం చేసుకోవే. ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్దామంట. అబ్బా ప్లీజ్ లవ్లీ, మన ఇంకా ఏబిసిడీలు కూడా మొదలట్లేదు. అక్కడ కిట్టు లల్లీలు ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఏంటి? ఇంగ్లీష్ కిస్ అన్నమాట. ఒకటిస్తావా? నిజమే, ఒక్కటిచ్చానంటే పెళ్ళయ్యేదాకా మళ్ళీ అలాంటి వాడుకో. వేస్టే నువ్వు. రొమాన్స్ సెల్సే లేవు నీ బాడీలో. అవును లేవు. సో ప్లీజ్ గో. ఏంటి అలిగావా? అలాగడమ్మా, నాన్ సెన్స్. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఇప్పుడు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇంకెవరున్నారా అని. యూ అంకుల్,
అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితని తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు? మీ కూతురే. లల్లి అరే ఫూల్, అసలు దిమాగ్ నీకు? జస్ట్ ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే గింతలోలి చేస్తావా? అంటే అది నిన్ను చూడాలని ఎంతూజియాజం తోటి. ఆహా, ఎంతూజియాజం. ఇప్పుడు మా అయ్య పడుతుండే ఎంతూజియాజం నాకు లగ్గం ఫిక్స్ చేస్తుండు. అబ్బా, అంటే ఆ గ్యాస్ ఉడికేటప్పుడు మీ నాన్నకి నచ్చేసారా? అరే వింటున్నావారా? అబ్బే హోలే, ఇంకెవరినో చూస్తుండ్రా లగ్గం ఫిక్స్ చేయనీకి. గీ సన్నాసుడు అంటే ఇష్టమే నాకు, బట్ వాట్ టు డూ అనేది సమజవుతలేదు. డోంట్ వరీ, నీ పెళ్ళి సన్నాసోడతా. అదే ఈ కిట్టుగాడితోనే, అది కూడా రేపే. ఇట్స్ మై ప్రామిస్. ఓయ్, రేపే పెళ్ళా? ఎస్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతా. చా, వెళ్ళిపోతాడు. వీళ్ళ డాడీకి దొరికితే లైఫ్ లాంగ్ బ్లైండ్ గా మిగిలిపోతాడు. నిజం ఆకాష్, వీళ్ళ డాడీని మేనేజ్ చేయటం, ఆయన ఎదిరించి దీన్ని మ్యారేజ్ చేయటం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తొక్కలే, మీ డాడీని మేనేజ్ చేయట్లా? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆకాష్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఎస్ తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. బీ ప్రాక్టికల్ లావణ్య. నాకు నువ్వు ఇంపార్టెంట్, మన లవ్ ఇంపార్టెంట్, మీ డాడీ కాదు. బట్ నాకు మా నాన్న కూడా ఇంపార్టెంటే ఆకాష్. ఓ నో, ఎందుకు నువ్వు పదే పదే నానా నానా నసపడతావు? నీ ఒక్కదానికే ఉన్నాడా నాన్న? ఇంకెవరికి లేరా? ఎస్, అలాంటి నాన్న నా ఒక్కదానికే ఉన్నారేమో. నీకు తెలీదు ఆకాష్ మా డాడీ గురించి. ఆయన నన్ను ఎలా పెంచారో, నా కోసం ఎన్ని చేశారో నాకు తెలుసు. ఈవెన్ నువ్వైనా నన్ను చూశాక, నన్ను కలిశాక, నేను నచ్చాక లవ్ చేశావు. కానీ మా డాడీ మాత్రం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందుకే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే చిరాకు నాకు. ఎంతసేపు బాబు భజన్ తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? మా డాడీ ఏమంటారో వెయిట్ చేయకుండా, పద్ధతిగా ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నీతో పాటు వచ్చామంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, నువ్వు మహారథి కూతురువో మరొకడు ఎవరికో మేనకోడలు అని తెలుసుకొని నేను లవ్ చేయలేదు. నిన్ను తప్ప ఇంకెవరిని ఇంప్రెస్ చేయాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు. నువ్వు ఎవరైనా కానీ ఇప్పుడు నా లవర్వి. నీ సేఫ్టీ, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ లవ్లీ నాతో వచ్చి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. హే, వాట్ యు మీన్? ఇప్పుడు నేనేదో డేంజరస్ జోన్ లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మేబీ మీ డాడీతో ఉండడం వల్ల నీకు డేంజర్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. ప్లీజ్ కమ్ విత్ మీ లావణ్య. నో వే ఆకాష్, నువ్వేదో రాంగ్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఇలా చేయడం తప్పు. అంటే నేను చేసేది చెప్పేది మాత్రం తప్పనిపిస్తుందా? మీ డాడీ అసలు తప్పులే చేయరా? దానివల్ల నువ్వు రిస్క్ లో పడే ఛాన్సే లేదా? నాకు నడక నేర్పించేటప్పుడు కూడా నా చేత తప్పటడుగులు వేయించలేదు మా డాడీ. అలాంటి ఆయన తప్పు చేస్తారని ఊహించడం కూడా తప్పే. అబ్బా, డాడీ డాడీ అంటూ నీకు నాకు మధ్య పెద్ద గోడ కట్టేస్తావు నువ్వు. అదేంటి ఆకాష్ అలా అంటావు? మనిద్దరిని కలిపింది కూడా మా డాడీ. మనల్ని మీ డాడీ కలిపాడా? ఎస్, మా డాడీ పెంపకమే నేను నీకు నచ్చేలా చేసింది. మా డాడీకి నీకు ఉన్న సిమిలారిటీస్ నిన్ను నాకు లవర్ని చేసింది. చేసింది కదా, అందుకే ఆ లవర్గా అడుగుతున్నాను, నాతో వచ్చేయ్. నీ మీద నాకు లవ్ ఉంది ఆకాష్, బట్ దానికన్నా 10 times ఎక్కువ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ మా డాడీ మీద ఉంది. ఆయన్ని కాదని నీతో రాలేను. Then get lost. Don't come back into my life. ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? వెళ్ళండి అంకుల్. వెళ్ళిపోమంటున్నావు? ఇంతటితో నన్ను వదిలించుకుందామనా? మీరొచ్చిన పని అయిపోయింది కదా. నేనొచ్చిన పనా? నాకు తెలుసు అంకుల్, మీరెందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం తీసుకెళ్తున్నారో అంతా నాకు తెలుసు. ఏంటండి ఇదంతా? ఐ హేట్ లావణ్య అని అనిపించడం కోసం మీరు ఇన్ని ప్లాన్లు వేయాలా? నన్ను మీ కూతురు జీవితం నుంచి తప్పించడం కోసం మీరు ఇన్ని తప్పులు చేయాలా? మీ ప్రాబ్లం నాకు తెలుసండి. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని, మీ అల్లుడుగా నేను పనికిరానని మీరెప్పుడో ఫిక్స్ అయిపోయారు. మీ అమ్మాయి నన్ను హేట్ చేసేలా చేయడం కంటే నేనే మీ అమ్మాయిని వద్దనుకునేలా చేయడం బెటర్ అని ముంబై బ్యాచ్ని దింపారు. వాళ్ళ చేత నాకు లేనిపోనివన్నీ చెప్పించారు. మిమ్మల్ని మీరే ఫ్రాడ్గా మార్చుకున్నారు. మీకు మీరే అక్రమ సంబంధాలు అంటించుకున్నారు. అప్పులు ఉన్నారంటూ తిట్లు భరించారు. శత్రువులు ఉన్నారంటూ భయం నటించారు.
ఇవన్నీ నాకు తెలుసు. మీకు ఆస్తులు లేవని, మీ క్యారెక్టర్ మంచిది కాదని, మీకేదో ట్రెట్ ఉందని తెలిస్తే ఆ చిక్కుల్లోకి రావడానికి ఇష్టం లేక నేను మీ అమ్మాయిని వదిలేస్తాననుకున్నారు కదా. కానీ నేను లావణ్యకు దూరం అయింది ఆ రీజన్స్ వల్ల కాదు, కేవలం మీ వల్ల. ఇన్నేళ్ళుగా పెంచిన అమ్మాయి ఇలాంటి వాడిని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుందేంటి? ఇన్నాళ్ళు నన్ను నా డైరీని ఫాలో అయిన అమ్మాయి ఇప్పుడు ఈ బేవస్కాన్ని ఫాలో అవుతుంది ఏంటి అని తెలియకుండానే మీ అమ్మాయి మీద మీకు కొంచెం కోపం క్రియేట్ అయింది. మీలో ఓ చిన్న బాధ జనరేట్ అయింది. అందుకే అవి పోగొట్టడానికే మీరు గేమ్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా కావాలనే లావణ్యతో అలా మాట్లాడాను. ఈ రోజుకి మీ అమ్మాయి నా లవర్గా కాదు, మీ కూతురుగానే ఉందని ప్రూవ్ చేశాను. తండ్రియే మొగాలు చాలామంది ఉంటారు, కానీ తండ్రంటే ఇలా ఉండాలి అని అనిపించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మీలాగా. నాకు బేసిక్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే నచ్చేది కాదు, కానీ మిమ్మల్ని లవ్లీని చూశాక ఆ రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మీలాంటి ఫాదర్ అండ్ డాటర్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అనుబంధాన్ని గెలిపించడం ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. ఎనీవే, ఇన్ని రోజులుగా బాగా స్ట్రెయిన్ అయ్యారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇందాక ఫైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాను, కొంచెం నొప్పిగా ఉంది. ఇంతకీ ఆ ఫైట్ గురించి మీకు చెప్పలేదు కదూ. మీరు వాళ్ళని అక్కడికి పిలిపించింది నన్ను పూర్తిగా నమ్మించి భయపడ్డానికని నాకు ముందే తెలుసు. వాళ్ళు హడావిడి చేస్తారే తప్ప మీకే హాని చేయరని కూడా నాకు తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు కొట్టానో తెలుసా? ఆ రోజు నన్ను పిలిపించి ఆ ముంబై బ్యాక్డ్రాప్ కహానీ వినిపించినప్పుడు అందులో ఒకడు కూతురు అంటే వాళ్ళకి ఇష్టం కదా, దాండేసేద్దాం. మీ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామా ఆడడానికి వచ్చినోళ్ళు నా లవ్లీ గురించి కాదు మీ లవ్లీ గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. బైదివే, ఎప్పుడు మీ అమ్మాయికి మీరిచ్చే డబుల్ హ్యాపీనెస్ ఈసారి నేను మీకేమన్నా? మీలాంటి గ్రేట్ ఫాదర్స్ కోసమే ఫాదర్స్ డే అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అది బతుకుండాలంటే ఇది మీ చేతికే ఉండాలి. డబుల్ హ్యాపీనెస్ అని ఒకటే ఇస్తున్నాను ఏంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేశా, మీ కూతురు. అసలు కూరగాయలు సరిగ్గా కడిగావా? ఇలా నా కట్ చేసేది? కట్ ప్రాపర్లీ. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి. లవ్లీ, ఏంటది? ఏ మీతో మాత్రం ఆ పనులన్నీ చేయించచ్చా? తప్పమ్మా. డాడీకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చాలా స్ట్రాంగ్.